అది చాలా అవసరం. సార్ మరో కీలకమైనది ఈ కంటైనర్స్ సంబంధించి, అంటే చైనా మీద ఆధారపడుతున్నాము, కంటైనర్స్ మనం సొంతంగా తయారు చేసుకోవటం, అలాగే తయారీదారులకు ప్రోత్సాహం అందించే దిశగా కంటైనర్ కార్పొరేషన్ ఏర్పాటు యోచన చేస్తున్నామని, దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది సార్? చాలా అవసరం. షిప్పింగ్లో భారతీయ ఫ్లాగ్ పెట్టుకుని మన ఓనర్షిప్ అన్న ఓడలు 1% కూడా లేవు. మనం వాడే ఓడల్లో 3% మాత్రమే మన ఓడలు ఉన్నాయి రవాణాకి. మన దేశం మొత్తంలో ఈ పోర్టుల్లో ఉన్న హ్యాండ్లింగ్ కెపాసిటీ చూసినట్టయితే మన దేశం మొత్తం కలిపితే ఎన్ని కంటైనర్లు మనం చేస్తున్నామో, లేకపోతే కంటైనర్లే కాదు, మామూలుగా మొత్తం రవాణా ఎంత చేస్తున్నామో ఓడల్లో, దాని మొత్తం కంటే చాలా రెట్టింపు దాదాపుగా చైనాలో ఒక షాంఘై పోర్ట్లో జరుగుతుంది. 5,50,00,000 కంటైనర్లు ఒక్క పోర్ట్ నుంచి హ్యాండిల్ చేస్తున్నారు. మన దేశం మొత్తం కలిపితే 1,70,00,000 చేస్తున్నాం. కాబట్టి కంటైనర్ రంగంలో వెనకబడ్డాం. ముందు కంటైనరైజేషన్ అంటే పూర్వం బల్క్ కార్గో షిప్పులో వేసేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచం అంతా ఏమైందంటే బల్క్ కార్గో కొన్ని వస్తువులకు వేసినా కూడా చాలా వస్తువులు కంటైనర్లో పెడతాయి, సమర్థంగా పెడతాయి. 10 ఫుట్ ఈక్వలెంట్ అంటారు, మీరు చూస్తుంటారా కంటైనర్? అప్పుడు ఆ 10 ఫుట్ ఈక్వలెంట్ రైలు పెట్టేలాగా ఉంటాయి. అది స్టాండర్డైజ్ చేస్తే ఏమవుతుంది, ఆ కంటైనర్ని అపాటిని ఎత్తి మనం ట్రక్లో పెట్టేయచ్చు, ట్రక్ నుంచి రైల్లో పెట్టేయచ్చు, రైలు నుంచి మళ్ళీ అక్కడ దానిలో కావాల్సిన స్టాక్ అంతా పెట్టి మళ్ళీ షిప్ తీసుకెళ్ళచ్చు, షిప్లో ఎత్తేయచ్చు. ప్రపంచం అంతా కంటైనరైజేషన్కి వెళ్ళింది. కాబట్టి ఒకటి పోర్టుల్లో కంటైనరైజేషన్ కావాలి, ఆ కంటైనర్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ కావాలి, మీకు క్రెయిన్లు కానీ మిగతావి కానీ. 2 కంటైనర్ల ఉత్పత్తి మనం చేయాలి. ఇక చైనా చాలా రంగాల్లో లాగానే ప్రపంచంలో 190 కంటైనర్లు వాళ్ళే ఉత్పత్తి చేసేది. అన్ని రంగాల్లో కూడా ఒక కీలకమైన రంగాల్లో ఈ స్ట్రాటజిక్ సెక్టర్ ఇవన్నీ కూడా మనకి పారిశ్రామికీకరణ కీలకమైన రంగాలు. ఇందాక రేర్ ఎర్త్ మినరల్స్ అనుకున్నాం, అలాగే ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, సోలార్ ప్యానల్స్ చైనా నెంబర్ 1, 80% వాళ్ళే. లేకపోతే బ్యాటరీస్ చైనా నెంబర్ 1, ఎలక్ట్రిక్ కార్లు చైనా నెంబర్ 1, 22 కోట్ల కార్లు చైనాలో ఎలక్ట్రిక్ కార్లు అమ్ముతున్నారు. మన దేశంలో మొత్తం మనం కలిపితే ఎలక్ట్రిక్ కార్లు 2 లక్షలు 3 లక్షలు అమ్ముతున్నాం. కాబట్టి మనం ఏంటంటే ఒక్కరోజు చైనాలా కాలం, కానీ మనం ఖచ్చితంగా మంచి గొప్ప భవిష్యత్తు కావాలనుకుంటే ఎలాగైతే చైనా గట్టి పునాదులు వేసి కష్టపడి విజయాలు సాధించిందో మనం కూడా ఆ పునాదులు వేసి ఆ పెట్టుబడులు పెట్టి ఆ విజయాలు సాధించాలి. ఆ శక్తి మనకున్నది. ఆసక్తి కావాలి, వనరులు కావాలి, దాన్ని చేసే రాజకీయ సంకల్పం కావాలి.